కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ 2025 వేలంలో అమ్ముడు పోకపోవడంతో 28 ఏళ్ల పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను కోచ్ అవుతానని పర్దీప్ చెప్పాడు. అయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్ పర్దీప్ నర్వాల్ అన్న విషయం తెలిసిందే. రైడర్కు వెళ్లాలంటే తప్పకుండా పాయింట్ రావాల్సిందే. 2-3 పాయింట్స్ కూడా తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పీకేఎల్ చరిత్రలో 1801 రైడ్ పాయింట్లు సాధించాడు. అతని సగటు 9.47 రైడ్ పాయింట్లుగా ఉంది. ఇంత గొప్ప ఆటగాడిని పీకేఎల్ 12 వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. 2 రోజులు జరిగిన వేలంలో యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ వంటి మాజీ జట్లు కూడా అతడిపై ఆసక్తి చూపలేదు. లీగ్ చరిత్రలో గొప్ప రైడర్లు ఒక్కడిగా ఉన్న పర్దీప్ను మరే ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అయితే గత 4 సీజన్లలో పర్దీప్ నర్వాల్ ఫామ్ను కోల్పోయాడు. యూపీ యోధాస్, బెంగళూరు బుల్స్ తరపున పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో అతన్ని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వేలంలో అమ్ముడు పోకపోవడంతో నిరాశ చెందిన పర్దీప్ ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. పాట్నా పైరేట్స్ 3 సార్లు టైటిల్ గెలుచుకోవడంలో పర్దీప్ ముఖ్య పాత్ర పోషించాడు. లీగ్ హిస్టరీలో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు అతడి పేరిట ఉంది. భారత జాతీయ కబడ్డీ జట్టుకు కూడా పర్దీప్ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.